హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. చూడండి, మనకి ఇవాళ బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కదా. నిన్నటి షార్ట్ వీడియో ఎవరైతే చూసారో వాళ్ళకి కరెక్ట్గా తెలుస్తుందండి. నిన్న మనకు 465 ఆ అరౌండ్లో ఉంది కదా. 55,400 కాల్ ఉన్న 55,600 పుట్ అనేది ఇప్పుడు రన్నింగ్లో మార్కెట్లో మీరు చూడండి. ఇక్కడ మనకు 400 పాయింట్స్ బిలోనే ఉంది. ఓకేనా, ఇక్కడ 55,600 పుట్ ఏమో 223 నడుస్తుంది రన్నింగ్. అండ్ 54,400 కాల్ 150 ఉంది. ఓకే, అంటే నియర్బై మనకు 400 పాయింట్స్ బిలోనే ఉండిపోయింది కదా. సో ఇక్కడ మిమ్మల్ని బయింగ్ అండ్ సెల్లింగ్ చేయమని చెప్పడం లేదు. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఓకేనా, ఆల్మోస్ట్ 55,600 కాల్ అనేది పుట్ అనేది ఏంటి అంటే మనకు నిన్న 300 క్లోజింగ్ అయింది కదా. హై ఆల్రెడీ 400 టచ్ చేసింది. వన్స్ టచ్ చేసిన తర్వాత అంటే మళ్ళీ మనకు రన్నింగ్ మార్కెట్లో ఈ ప్రైస్కి వస్తుందా లేదా అంటే 50-50 చాయిస్. ఓకే, 50-50 చాయిస్ కాబట్టి మనకు కొంచెం దూరంగా ఉంటే బెటర్ అని నేను అనుకుంటాను. కాకపోతే ఏంటంటే మీకు కొంచెం క్లారిఫికేషన్ కోసం నిన్న మనము యుఎస్ఏ మార్కెట్స్ ఉన్నాయి కదా, మనకు మంచి గ్రీన్ క్యాండిల్స్ కనబడ్డాయి, మంచిగా ఉంది. కానీ మన మార్కెట్ ఏమైంది, ప్రీ మార్కెట్ క్లోజింగ్ ఏమైంది, ఇప్పుడు రన్నింగ్ మార్కెట్లో ఏమవుతుంది, 9:35 అవుతుంది కదా. చూసారా, ఒకేసారి ఎప్పుడు కూడా మార్కెట్లో మీరు యుఎస్ఏ మార్కెట్స్ గురించి ఎంత అబ్జర్వేషన్ చేసినా కూడా మన మార్కెట్లో ఏం జరుగుతుంది అనేది మనకి ఇంపార్టెంట్. ఓకేనా, నేను చాలా క్లియర్గా చెప్పాను. నార్మల్గా ఎక్స్పైరీ ఉంటే మాత్రం ఇలా 400 పాయింట్స్ రేంజ్లోనే ఉంటుంది, 100 to 150 రేంజ్ స్ట్రక్చర్ అనేది. సో ఇక్కడ అలా లేదండి, మనకి ఇక్కడ ఎక్స్ట్రాగా 64 పాయింట్స్ ఎక్స్ట్రాగా ఉంది. మళ్ళీ 1000 పాయింట్లో ఇక్కడ చూడండి మీరు 55,100 పుట్టును 55,900 కాల్ అనేది నిన్న నేను ఇవి కూడా చూపించడం జరిగింది. అవునా, మనకి నార్మల్ ఎక్స్పైరీకి హార్డ్లీ చెప్తున్నాను 1000 స్ట్రక్చర్ మినిమం 10 to 20 పాయింట్స్ కన్నా ఎక్కువ ఉండదు. ఓకేనా, సో ఎప్పుడు కూడా మార్కెట్లో ప్లీజ్ మీరు ఫస్ట్ ఈ ప్యాటర్న్స్ని క్యాండిల్స్ని కాకుండా స్ట్రక్చర్స్ని బిలీవ్ చేయండి. ఓకేనా, యుఎస్ఏ మార్కెట్లో ఏమవుతుంది అనే దానికన్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మార్కెట్ మనకి ఇండికేట్ ఇచ్చింది కదా నిన్న 330కే మూమెంట్ అనేది ఇస్తుంది అనేసి. సో దాన్ని మనం ఐడెంటిఫికేషన్ చేసుకుంటే బాగుంటుంది. ఓకేనా, అంతే తప్పించి అరే మార్కెట్లో ఇలా ఉండి లేకపోతే ఫారెన్ మార్కెట్స్ మంచిగా ఉన్నాయి కదా మనవి కూడా ఉంటాయి అట్లా కాదు. ఎప్పుడు కూడా మీరు స్టాప్ లాస్ అనేది ప్రైస్కి కింద పెట్టడం బంద్ చేసి ఆపోజిట్లో పెట్టడం స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా మీరు ఎంతో కొంత గ్రీన్లో మీ డిమాట్ అకౌంట్స్ ఉంటాయి. లేదు అనుకుంటే మాత్రం అస్సలు 1 రూపీ కూడా మీరు తీయలేరు. అనవసరంగా మెంటల్ స్ట్రెస్లు తప్ప ఏముండు. ఓకే, సో ఈ 2 కాల్స్ అయితే ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఇంకొక విషయము, ఎక్స్పైరీ అయినా ఇంకేదైనా కూడా మనకు ఫస్ట్ ఇక్కడ ప్రైస్ యాక్షన్లోనే తెలుస్తుంది. ఓకేనా, ఆ ప్రైస్ యాక్షన్ని మనం ఐడెంటిఫికేషన్ చేసుకుంటే నైట్ 12:30 వరకు యూఎస్ఏ మార్కెట్ని చూడాల్సిన అవసరం లేదు మనకి. ఓకేనా, 3:30కి అయిపోయిందంటే తీసి పక్క పెట్టేయాలి. ఇక నువ్వు దాని గురించి చూడొద్దు. నార్మల్గా ఒకవేళ హోల్లో ఉంటే మార్కెట్స్ ఎలా ఉంది చూసుకొని నీ టార్గెట్ని బేస్ చేసుకొని మాత్రమే నువ్వు సెల్ ఆర్డర్ ప్లేస్ చేయాలి, వదిలేయాలి ఇంకా. ఓకేనా, మళ్ళీ నెక్స్ట్ డే నీ టార్గెట్ అనేది నీకు రీచ్ అయ్యే వరకు, నీ సెల్ ఆర్డర్ క్లియర్ అయ్యే వరకు కూడా నువ్వు మళ్ళీ అక్కడ అరే కొంచెం తగ్గడం పెరగడం జరుగుతుంది యావరేజ్లు చేస్తా అనేసి మాత్రం అనుకోకండి. ఎక్స్పైరీ రోజు చాలా చాలా ఇంపార్టెంట్, పక్కా జరిగితేనే నయం. ఓకేనా, కాకపోతే జస్ట్ అబ్జర్వేషన్ ఉంటుంది. కాకపోతే కొంచెం నెక్స్ట్ మంత్కి సంబంధించి ఎంతో కొంత లింక్ అయి ఉంటుంది అబ్బా. సో దాని గురించి మాత్రమే నేను అబ్జర్వేషన్ చేయండి అని చెప్పాను, అంతే. ఓకేనా, అండ్ మీకు నా కంటెంట్ వర్త్ అనుకుంటే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ మిస్. థ్యాంక్ యూ సో మచ్.